ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య హై డ్రామా నెలకొంది. ఒంగోలు తాలూకా పోలీసులు బీజేపీ పక్షాన నిలబడ్డారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారని ఎన్ఐసియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బీజేపీ నాయకులు ఒకే మాటకు కట్టుబడినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ యూత్ నాయకులు విద్యార్థి సంఘం నాయకులపై దాడిని ఖండించాలంటూ ఆందోళన బాటపట్టారు. ఏ సబ్మిట్ జరుగుతుందో రెండు దేశాల పక్షాన జరిగేటువంటి సబ్మిట్ లో కాంగ్రెస్ తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్ యువత ఏదైతే ఉందో అది ఆ సబ్మిట్ లోపలికి వెళ్లి వారి యొక్క బట్టలు షర్ట్లు తీసేసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎలా చూపించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. గవర్నమెంట్ రాష్ట్ర 60 సంవత్సరాల గవర్నమెంట్ నడిపారు. ఆ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? భారతదేశం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా చూపించారు. కానీ ఈ రోజు కూడా భారతదేశ 2014 నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చేదాకా కూడా భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశంలో కానీ చూశారు. ఈ రోజు భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచంలో 3వ స్థానానికి భారతదేశాన్ని తీసుకొస్తున్నారని చెప్పి దీన్ని ఓర్చలేక కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు. గత 10 ఏళ్లలో హిందూ మతం సంస్కృతిపై దాడులు జరిగాయని 300కు పైగా ఆలయాలపై దాడులు చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ఈ దాడులకు గత వైసీపీ ప్రభుత్వమే తగిన బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహం ధ్వంసం, అంతర్వేదిలో రథం దగ్ధం వంటి ఘటనలను ప్రస్తావించారు. ఫోటోలు పెట్టుకొని వీళ్ళు చేసే విధ్వంసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉంది. మీరు గత ప్రభుత్వంలో నిద్రలేస్తే అరెస్టులు, లేకపోతే మర్డర్లు, లేకపోతే మహిళల్ని ఆడపిల్లల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎవడన్నా తప్పు చేస్తే వాడే భయపడిపోయే పరిస్థితి. ఒక ఆడపిల్లని ఏదైనా ఇబ్బంది పెడితే అంటే అటువంటి కట్టుదిట్టమైన భద్రతల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఈ దేశంలోనే ఇన్ని రాష్ట్రాలు ఉన్నా ఈ దేశంలో పెట్టుబడులు పెట్టే దాంట్లో 25% ఈ ఆంధ్రప్రదేశ్. గిద్దలూరులో స్వర్ణాంధ్ర కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ఖాళీ ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాలు వంటి ప్రదేశాలను శుభ్రపరిచి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. చెత్తను యంత్రాల సహాయంతో తొలగించి నిల్వ నీరు ఉన్న ప్రదేశాల్లో ఫాగింగ్ చేసి దోమల నివారణ చర్యలు చేపట్టారు. పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. ఇందుకోసం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి నెల 3వ శనివారము మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారం, గౌరవ శాసనసభ్యుల గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సాసా ప్రోగ్రాం జీరో వేస్ట్ గవర్నెన్స్ అంటే ఎక్కడ కూడా చెత్త లేనటువంటి ప్రదేశాలు, చెత్త లేనటువంటి వార్డు, చెత్త లేనటువంటి విలేజెస్, చెత్త లేనటువంటి స్కూల్స్, చెత్త లేనటువంటి పాఠశాలలు, అదేవిధంగా చెత్త లేనటువంటి మున్సిపల్ ఆఫీస్ లేదా ఇతర ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా గుర్తించి చెత్త లేకుండా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ కూడా చెత్త పడకుండా చూడడమే దీంట్లో ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, స్కూల్ పిల్లలు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి, ఎన్జిఓస్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి జీరో లిటర్ గవర్నెన్స్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్ ఏ చెత్త అయితే ఉందో ఈ చెత్తలను సెగ్రిగేట్ చేసి మున్సిపల్ వాహనానికి ప్రతి ఒక్కరు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఏలూరు 27వ డివిజన్ కండ్రిగగూడెం సచివాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. క్లీన్ ఏలూరు, హెల్దీ ఏలూరు, మీ ఫిర్యాదు మా ప్రాధాన్యం అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆపోజిట్ లో ఉన్న నీటి గట్టి క్లీన్ చేయడానికి మనం తీసుకున్నాము. సో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు 2-3 శానిటరీ వర్కర్స్ తోటి కూడా మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 7:30, 8కి వెళ్తే మేము వేరే పనిలో బిజీగా ఉన్నాము కాబట్టి చెత్తలు వేయలేకపోతున్నాము అని చెప్పి మళ్ళీ బండి వెళ్ళిన తర్వాత రోడ్లు వేసేస్తున్నారు. సో ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ ఎ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళు అంత బాధగా చెప్తున్నారు. శానిటరీ వర్కర్ మీరు చెప్తున్నారు, మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్ క్లీన్ చేసుకుని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా, అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేస్తున్నాము అని చెప్తున్నారు అన్నది కూడా ఒక బాధాకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సహకరించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీసులు పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్లో కూడా ఈ నంబర్ కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయంకు మాత్రమే ఈ నంబర్ వాడాలి. 9491041419 ఆపోజిట్ లో ఉన్న నీటి గట్టి క్లీన్ చేయడానికి మనం తీసుకున్నాము. సో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బోనిల విజయచంద్ర పాల్గొని అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలుగన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని అన్నారు. రెడ్ లో అయితే ప్లాస్టిక్ కి సంబంధించిన ఐవి సెట్, క్యాన్యులా, కెథెటర్స్ ఇలాంటివి రెడ్ లో వేస్తాము. అండ్ ఏదైనా షార్ప్ నీడిల్స్ ఉంటే కనుక దాన్ని నీడిల్ కట్టర్తో కట్ చేసిన తర్వాత ఆ విరిగిన ముక్కల్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ పంచర్ ప్రూఫ్ కంటైనర్ వైట్ కలర్ లో ఉంటుంది, దాంట్లో వేస్తాము. ఇవన్నీ కూడా ఇన్ఫెక్టియస్ వేస్ట్ అన్నమాట. వీటిని జనరల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో కలవకుండా వీటిని మనం సెగ్రిగేట్ చేసి దీనికి బయోమెడికల్ వేస్ట్ రూమ్ లో ఉంచి అక్కడ నుంచి రెయిన్బో సంస్థ ద్వారా మాకు ఒక ఎంఓయూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక మిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి మూడో శనివారం కూడా ఈ సాసా ద్వారా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే కమ్యూనిటీ లెడ్ యాక్టివిటీస్ అంటారు, ప్రభుత్వమే చేయడమే కాదు ప్రభుత్వంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రజలకు ఒకవైపు అవగాహన ఇవ్వడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, మరోపక్క ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏమేమి ఉన్నాయనే విషయాన్ని కూడా కూలంకుషంగా తెలియజేయడం జరుగుతుంది. మీరు జీరో వేస్ట్లో ప్లాస్టిక్ వేస్ట్ గురించి చూసాం, తర్వాత సాలిడ్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, లిక్విడ్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, హౌస్ హజార్డస్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు బయోమెడికల్ వేస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వివిధ కేటగిరైజేషన్లో చెత్తని ఒక్కొక్క విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచే వ్యాఖ్యలు చేశారని మందకృష్ణ మాదికపై మాల జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మాల జేఏసీ నేతలు ఆందోళన బాటపట్టారు. తక్షణమే ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మందకృష్ణ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మానవుల యొక్క మనోగతాన్ని తెలియపరచడానికి నేను ముందుకొచ్చాను. వర్గీకరణ అనేది జరిగింది. దానికి సుప్రీంకోర్టు దగ్గర నుండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుండి అతను కృష్ణమాదిగ అనేటువంటి పర్సన్ కాళాయాల పడి ఏదో తెచ్చుకున్నాడు, ఏదో అయ్యింది. దాని గురించి మేమైతే హీరోగా తర్వాత తగినంత ఉద్యమం చేయలేదు. కానీ మా తాలూకా మంచితనాన్ని, మా తాలూకా సహనాన్ని పరీక్షిస్తూ ఈ కృష్ణమాదిగ అనేటువంటి పర్సన్ చాలా కాలం నుండి మా మాల జాతిని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుతూ, కించపరుస్తూ మాట్లాడుతూ, అతను ఎక్కిన ప్రతి స్టేజ్ మీద కూడా మా మాల జాతిని అలాగే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము సహించుకుంటా వస్తున్నాం. కావయ్య కృష్ణమాదిగ, నీకు ఒకటే చెప్తా ఉన్నాం, మాదిగల్ని చుండూరు, కారంచేడు, పదురుకొప్పం, నీరుకొండ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు నిరసన చేపట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టారు. నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా నిరవధిక దీక్ష చేపట్టారు. పీఆర్సీ ప్రకారం వేతన సవరణలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మురమల్ల బ్రాంచ్ కోమరగిరి ఫ్యాక్కు ఇక సీఈఓ అని నా పేరు శ్రీనివాసరాజు. మేము గత 2 నెలలుగా కూడా ఉధృతంగా సమ్మె చేస్తున్నాం. అలాగైనా కానీ ప్రభుత్వం మా కోరికల మీద కానీ ఎటువంటి స్పందన లేదు. అందుచేత మేము నిరాధ్యక్షలో పాల్గొంటామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రభుత్వ తీర్పు డాక్టర్ సుబ్బరాజు గారిని కలిసి మేము వినతిపత్రం కూడా ఇచ్చాం. ఈరోజు దాని మీద ఆయన కూడా చర్చించాలని సహకార శాఖ మంత్రి తెలియపరచాలని చెప్పేసి అన్నారు. అన్నా కానీ మేము స్ట్రైక్ మాత్రం యథార్థంగా కొనసాగిస్తాం. దీనివల్ల రైతులందరూ సంఘీకరణలో చేసి రైతులు కూడా మా పక్షాన ఉన్నారు. రైతులందరూ కూడా 6% వడ్డీ రాదేమని మార్చడం వచ్చిందని అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. రైతులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మీ సంఘీభావం తెలియజేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. రైతులను కూడా పాల్గొనేలాగా మేము చేసి ఆ రైతుల దగ్గర వాళ్ళకి రావాల్సిన నష్టం ఎంత అనేది రైతులకి చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే ఎరువులు లేక కొంతమంది రైతులు ప్రతిరోజు కూడా ఏంటి బాబు అని అడిగే పరిస్థితికి వచ్చింది. ఇవాళ అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సంపద పంపిణీలో సామాజిక న్యాయం కావాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. విశాఖపట్నం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొంతమంది అవినీతి పరుల దగ్గర పోగుపడిన నల్లధనాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయప్రదం చేయాలి. నిన్న ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో దినోత్సవం అనేది నిన్న ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ నిరసన కార్యక్రమం అంబేద్కర్ డాబా గార్డెన్స్ అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ అంతర్జాతీయ సామాజిక దినోత్సవం అనేది మరి ఏదైతే ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఐక్యరాజ్య సమితి అనేది మరి 20వ తారీఖు అనేది డేట్ అనేది దాన్ని ప్రకటించడం జరిగింది. మరి నేటి వరకు కూడా ప్రభుత్వం అనేది దాని మీద ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు. ప్రధానంగా సామాజిక న్యాయం అనేది ప్రజలందరికీ కూడా ఒకే పద్ధతిలో అనేది సామాజిక న్యాయం అనేది ఉండాలి. ఈరోజు ఆ సామాజిక న్యాయం అనేది చాలా దూరం అయింది. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఈరోజు సామాజిక న్యాయం అనేది జరగట్లేదు. రెండోది, ఈరోజు 1% ఉన్న పెట్టుబడి వ్యవస్థలు ఎవరైతే ఉన్నా టాటా బిర్లా మిగతా పెద్ద వాళ్ళు బడా పెట్టుబడిదారులు కానీ 10% ఉన్న వాళ్ళ దగ్గర సంపద అనేది పోగుబడి ఉంది. ఈ సంపద పోగుబడి ఉన్నదాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో స్వచ్ఛరథం వాహనాన్ని కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. మండల ప్రజా పరిషత్ పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వృధాగా పారవేసే చెత్త నుండి కూడా సంపద సృష్టించవచ్చని తెలిపారు. కాగా స్వచ్ఛరథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి వారసత్వ సంపదగా ఈ రాష్ట్రానికి లెగసీ వేస్ట్ని ఇచ్చినాడు. చెత్త మీద పన్ను వేసినాడు 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రంలో ఉండే చెత్తను మాత్రం పేరుకుపోయినటువంటి పరిస్థితిలోకి దోచేసినాడు. ఆయన వారసత్వంగా ఇచ్చిండేది ఏంటంటే లెగసీ వేస్ట్. ఈ రోజున దాన్ని వదిలించుకోవడానికి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేస్తూ స్వచ్ఛరథం పేరు మీద వేస్ట్ ఎవరైనా ఇస్తే స్పెషల్గా ప్రత్యేకించి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ కానీ ఇతరతర చెత్త ఏదైతే తీసుకొచ్చి వచ్చినా కూడా దానికి 20 రూపాయలు రేటు కట్టి సరిపడా వస్తువులు కానీ దానికి వస్తు రూపేణ వస్తు మార్పు క్రమంలో నిత్యావసర వస్తువులు కావచ్చు, అంతే స్థాయిలో వాళ్ళు వాడేటువంటి దైనందిక జీవితంలో వాడేటువంటి సోపు పేస్ట్ ఇటువంటివి ఇచ్చి ఈ చెత్తను వదిలించుకునేటువంటి కార్యక్రమము వినూత్నంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం 7వ వార్డు కౌన్సిలర్
ఇర్షాద్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కౌన్సిలర్ ఇర్షాద్కు స్వల్పంగా గాయాలయ్యాయి. కాగా దాడిపై ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయనను అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వెనుక కారణాలు కేవలం రాజకీయంగా మాత్రమే అని స్పష్టం చేశారు. मैं तो लिख दिया, मैं आपको लेके जाना चाहिए, लेके जा सकते, मैं लिख दिया। अगर पेशेंट के हवाले में करना चाहिए, अगर सेवा लेके जाकर फर्दर ट्रीटमेंट के लिए मैं लिख दिया, मैं वहाँ पे आऊँगा। ओके 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 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంట పాలెం సచివాలయంలో వస్తువులు మాయమైన ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా నిజాన్ని బట్టబయలు చేయాలంటూ స్థానిక మహిళలు నిరసనబాట పట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వస్తువుల మటుమాయం కావడానికి కారణాలు, కారకులను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగిరెడ్డి రత్నశ్రీ. మాది గొరిజవోలుగుంటపాలెం గ్రామము, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. మా గ్రామంలో 7 సంవత్సరాల నుంచి సచివాలయం నడుపుకుంటూ ఉన్నాము. ఈరోజు సడన్గా నిన్న సాయంత్రం జరిగింది ఏంటంటే, సచివాలయం ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి అభినేనుగుంటపాలెం గ్రామ పంచాయతీ సభ్యులు వచ్చి 3 ట్రాక్టర్లతో వచ్చి గబా మా సచివాలయంలోని ఫర్నిచర్ మొత్తము వాళ్ళ ట్రాక్టర్ల మీద ఎక్కించుకున్నారు. మేము వచ్చి అడిగితే మాకు ఆర్డర్ వచ్చింది అన్నారు. ప్లీజ్ షో మీ యువర్ ఆర్డర్. మాకు ఆ పేపర్ చూపించండి. ఆర్డర్ పేపర్ మాకు చూపిస్తే మేము దాన్ని పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. అంతేకాని ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఏ విషయము తెలియజేయకుండా మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు? అదేమంటే సచివాలయం స్టాఫ్కి సచివాలయం షిఫ్టింగ్ మీరు ఎవరికి చెప్పదు. విశాఖ జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ స్థాయి కమిటీ సమావేశాలను నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ జలపల్లి సుభద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు నివేదికలు సమర్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా హౌసింగ్, మౌలిక వసతుల సదుపాయాలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు స్పష్టం చేశారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలం ముత్తారానికి చెందిన కల్వల మల్లికార్జున్ రెడ్డి తల్లి మధురమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి సంతాపం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఈ నెల 22 నుంచి జన చైతన్య బైక్ యాత్రను నిర్వహించనున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యుఎన్ రాజు తెలిపారు. ఈస్ట్ ఏసీపీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాల నుంచి విడనాడాలంటూ విశాఖ పలు ప్రాంతాల మీదుగా ఈ యొక్క బైక్ యాత్ర కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. సెక్రటరీని ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చూసుకుంటే డ్రగ్స్ విపరీతంగా చలమణి అవుతుంది. దాన్ని అరికట్టవలసిన అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ దాన్ని కొమ్ము కాసే తరుణం ఏర్పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా విపరీతంగా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. దీనివల్ల దేశానికి పౌరులుగా, దేశానికి రక్షణ కల్పించే పౌరులందరూ కూడా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మార్చుకున్నారు. దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వాలని మేము డివైఎఫ్ఐగా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్నే కాకుండా ఇటు దేశానికి కూడా నష్టం చేకూర్చే పరిస్థితి ఈరోజు దోపరించింది. దీనివల్ల ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ మైండ్ మద్దుబారిపోయి వాళ్ళ విచక్షణ కోల్పోని ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఉపయోగపడిన స్థితిలో యువత పోతుంది. దీన్ని అరికట్టాలనేసి మేము డివైఎఫ్ఐగా ఈ నెల 22వ తేదీ నుంచి 28 వరకు మేము బైక్ యాత్ర, జన చైతన్య యాత్ర అనేది ప్రారంభిస్తున్నాం. డివైఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్షులు, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
డ్రగ్స్ గంజాయిని రూపుమాపాలని ప్రభుత్వం దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ చేయడానికి మేము నిర్వహించడానికి తలపెట్టాము. ఈ నెల 22 నుంచి 28 వరకు మొత్తం నగరంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏదైతే గంజాయి మాఫియాలు ఉన్నారో దాన్ని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో డ్రగ్స్ విపరీతంగా ఈరోజు యువతని నాశనం చేస్తా ఉంది. దీంట్లో అధికారులు ఎవరైతే రాజకీయ పెద్దలు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల దీని డ్రగ్స్ విపరీతంగా ఈరోజు దొరకడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ మాఫియా ఉందో మాఫియా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే సందర్భంలో యువతకు కూడా ఈ సందర్భంగా యువత అనగానే జీవితం వికసించడం కోసం క్రీడలు ముఖ్యంగా క్రీడల్లో ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డివైఎఫ్ఐ విశాఖ జిల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంలో క్యూ కట్టారు. భక్తులు 4 మాడవీధుల గుండా గోవింద నామస్మరణతో 7 ప్రదక్షిణల అనంతరం స్వామిని దర్శించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దేవుడిని సైతం వైసీపీ నేతలు రాజకీయానికి వాడుకోవటం దుర్మార్గమని అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిబిఐ స్పష్టంగా రిపోర్టులో ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలే చెబుతున్నారని అన్నారు. ఎక్కడైతే ఎలక్ట్రానిక్ వస్తువులు నిరుపయోగంగా ఉన్నాయో, ఎలక్ట్రానిక్ సంబంధించి నిరుపయోగంగా ఉన్న వస్తువులన్నీ ఇంట్లో నుంచి సేకరించి అవన్నిటినీ కూడా ఒక పాయింట్కి చేర్చేటువంటి విధంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయటం జరిగింది. అటువంటి నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ అన్నీ కూడా మళ్ళా తిరిగి దాన్ని మళ్ళా ఉత్పత్తి చేసేదానికి రీప్రొడ్యూస్ చేసేటువంటి దానికి ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి వారి ప్లేస్ ఒకటి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దానికి ఈరోజు చిలకలూరుపేటలో ఇప్పటి వరకు 2 టన్నులు కమిషనర్ గారు 2 టన్నులు ఇప్పటికి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్న జిఆర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. మనందరి లోపల ఉన్నాడా లేడే మీ అందరిలోనూ? ఎప్పుడైనా చూసారా? కనబట్టలేదు. లోపల మనం తినే తిండి ఏమవుతుందో మనకు అనిపించదు, ఇంకా దేవుడేం కనిపిస్తాడు. ఈ శరీరం లోపల మనం ఉన్నాం, మనమే కనిపించం. అసలు మనకి ఓ మొహం ఉంది, దానికి కళ్ళు ముక్కు పళ్ళు ఉన్నాయి, కానీ మీ ముఖం మీకు కనిపిస్తుందా? మీ పిల్లాడు ఎవడైనా తప్పిపోయాడు అనుకోండి, మీ బంధువు ఎవడైనా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద మండల హెల్త్ సెంటర్లో హజాయాత్రికులకు వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ఆర్ షంషీర్ హాజ్, డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, గిరీష్ మరియు మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. హజయాత్రికులకు సౌలభ్యం కోసం మా పిహెచ్సి సెంటర్స్ జిల్లా ఆసుపత్రులు ఎక్కడెక్కడ ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకందరికీ సకాలంలో సర్వీస్ అందిస్తూ హజ్ యాత్రికులకు సౌకర్యం కల్పిస్తూ ఈరోజు వాళ్ళ వ్యాక్సినేషన్ ఫిట్నెస్ రెండు కూడా తీసుకుని, ఎందుకంటే అక్కడ వెళ్తారు 1 లక్షల మంది వస్తారంట.
అంతమందిలో ఎవరికి ఏ వ్యాధులు ఉంటాయో తెలంగాణ కేసరి 2026 పేరిట ఇండియా స్టైల్ రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ యాదవ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ కేసరి పోటీలలో వివిధ విభాగాలలో పురుషులు పాల్గొంటారన్నారు. తెలంగాణ కుమారి పేరిట తొలిసారి మహిళలకు కూడా రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 7 నుంచి 10 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కేసరి ఆ కుస్తీ పోటీలకు ఆల్ ఇండియా రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ, అదేవిధంగా ప్రముఖ ఒలింపియన్ పక్కకును వీళ్ళందరూ కూడా ఈ డిక్లరేషన్ చెప్పడానికి మే 7, 8, 9, 10 తారీఖులో తెలంగాణ కేసరి టైటిల్ జరపబోతున్నాం. దీనికి పెద్దలు స్వర్గీయ విజయ్ కుమార్ యాదవ్ గారి మెమోరియల్, అదేవిధంగా పెద్దలు స్వర్గీయ కొత్తదాస్ గౌడ్ గారి పేరు మీద స్వర్గీయ బుల్లెట్ రాజు గారి జ్ఞాపకార్థం ఈ యొక్క తెలంగాణ కేసరి